హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో చిక్కుడుకాయతో ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఈ పచ్చడి ఇంట్లో రెడీగా ఉంటే ఎప్పుడైనా కూర చేసుకోలేనప్పుడు అన్నంలో కలుపుకుని తినడానికి కూర కన్నా ఈ పచ్చడి చాలా బాగుంటుంది. మీకు వీలైతే తప్పకుండా ట్రై చేయండి. చిక్కుడుకాయతో నిల్వ పచ్చడి పెట్టేటప్పుడు లేత చిక్కుడుకాయలు తీసుకోకూడదు, అలాగే పెద్ద సైజు చిక్కుడుకాయలు కూడా తీసుకోకూడదు. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న సైజు చిక్కుడుకాయలు గింజతో ఉన్నవి తీసుకోండి. ఇవైతేనే పచ్చడికి బాగుంటాయి. వీటినే కనుపు చిక్కుడు అంటారు. నేను ఈ పచ్చడి కోసం 1/2 కిలో కనుపు చిక్కుడు తీసుకున్నాను. దానికి సరిపడగానే ఇంగ్రీడియంట్స్ అన్ని చూపిస్తానండి. మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలనుకుంటే ఇంగ్రీడియంట్స్ అన్ని దానికి తగ్గట్టుగా వేసుకోండి. ముందుగా పెద్ద సైజు నిమ్మకాయంత చింతపండుని కాడలు గింజలు లేకుండా తీసుకుని ఒక గిన్నెలో వేసి ములిగేంత వరకు వాటర్ వేసుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. చింతపండు నానిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చిక్కుడుకాయల్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత కడిగితే లోపలికి వాటర్ వెళ్ళిపోయి పచ్చడి తొందరగా పాడైపోతుంది. వీటిని క్లీన్ చేయకుండానే శుభ్రంగా కడిగి తడి ఆరేంత వరకు ఒక క్లాత్ పైన వేసుకుని బాగా ఆరపెట్టుకోవాలి. డ్రైగా అయిన తర్వాత మాత్రమే వీటిని క్లీన్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఏదైనా ఒక క్లాత్ పైన వేసి బాగా ఆరనివ్వండి. ఇంతలో మిగిలిన ప్రాసెస్ చూద్దాం. మిక్సీ జార్ తీసుకుని ఇందులో కొన్ని ఆవాలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఈ విధంగా ఆవపిండి తయారు చేసుకోవాలి. ఆవపిండిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి నానబెట్టిన చింతపండు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వీటన్నింటినీ రెడీ చేసుకున్నాం కదా, ఇంతలో చిక్కుడుకాయలు కూడా బాగా ఆరిపోయాయి. ఇప్పుడు ఇందులో పుచ్చులు ఏమైనా ఉంటే తీసి పక్కన పెట్టేయండి. చిక్కుడుకాయకి పుచ్చులన్నీ మనకి పైకే తెలుస్తుంది. కలర్ చేంజ్ అయిన కాయల్ని మనం ఒకసారి చెక్ చేసుకోవాలి, లేకపోతే చేయని అవసరం లేదు. ఇవన్నీ చాలా నీట్గా ఉన్నాయండి. నాకు ఒక్క కాయ కూడా పాడవలేదు. నేను వీటికున్న కాడల్ని అటు ఇటు ఈ విధంగా తుంచి తీసుకుంటున్నాను. ఓపెన్ చేస్తే వేయించేటప్పుడు మొత్తం విడిపోతాయి. ఓపెన్ చేయకుండా ఇలా అటు ఇటు కాడల్ని తుంచుకుని ఈ విధంగా క్లీన్ చేసుకుని ఇప్పుడు పచ్చడి పెట్టుకోవాలి. పచ్చడి పెట్టే ముందు ఒకసారి వీటన్నింటినీ ఆయిల్లో 2 నిమిషాలు వేయిస్తే సరిపోతుంది. దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి నువ్వుల నూనె కానీ పల్లీల నూనె కానీ వేసుకోండి. నేనైతే నువ్వుల నూనె వేస్తున్నాను. ఈ ఆయిల్తోనే పచ్చడి కలుపుకోవచ్చు. కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోండి. ఇది కాస్త వేడిగా అయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలన్నీ ఆయిల్లో వేసుకుని ఒక 2 నిమిషాలు వేడి చేయండి. మరి ఎక్కువ ఫ్రై చేయకూడదు. నువ్వుల నూనెతో వేయిస్తున్నాం కనుక ఆయిల్ అంతా ఇలా పొంగుతూ ఉంది. ఇలా పొంగేటప్పుడు ఇవి వేగాయో లేదో సరిగా తెలియదు కాబట్టి 2 నిమిషాల తర్వాత చిక్కుడుకాయలన్నీ ఆయిల్లోంచి బయటకు తీసుకుని ప్లేట్లో వేసుకోవాలి. ఎక్కువసేపు వేయిస్తే ఇవన్నీ గట్టిగా అయిపోతాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నువ్వుల నూనె కాకుండా సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటే మాత్రం ఈ విధంగా పొంగదు. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మల్ని 10 నుంచి 15 వరకు వేసుకుని చింతపండు గుజ్జు వేసుకుని దగ్గరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. చింతపండు గుజ్జు పలచగా తీసుకుంటే ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది. అలాగే ఉడికేటప్పుడు ఆయిల్ అంతా పైకి చిమ్మి చేతి మీద పడే అవకాశం ఉంటుంది. చింతపండు గుజ్జు ఎప్పుడు ఇలా చిక్కగానే తీసుకోవాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలా గరిటతో కలుపుకుంటూ 2-3 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే ఉడికిపోయింది. ఈ విధంగా చింతపండు గుజ్జు బాగా ఉడికితే పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మించి కిందకి దించుకుని చల్లారిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసుకోవాలి. అలాగే మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకుందాం. 1/2 కిలో చిక్కుడుకాయలకి ఈ స్పూన్తో 3 టేబుల్ స్పూన్స్ పచ్చికారం వేసుకుంటున్నాను. ఈ కొలత అయితే కరెక్ట్గా సరిపోతుంది. స్పూన్కి పై వరకు ఈ విధంగా వేసుకోండి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవపిండిని అదే స్పూన్తో 2.5 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ కారం, 2.5 టేబుల్ స్పూన్స్ ఆవపిండి, అలాగే 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. ఈ కొలత అయితే పచ్చడి పర్ఫెక్ట్గా వస్తుంది. సాల్ట్ వేసుకునేటప్పుడు ఎప్పుడు కొంచెం తగ్గించే వేసుకోవాలి.
ఎక్కువైతే తగ్గించలేం కదా, తక్కువైతే కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా గరిటెతో కలుపుకోవాలి. ఈ పచ్చడి వెంటనే తినేదానికంటే 2-3 రోజులు ఊరిన తర్వాత తింటే చిక్కుడుకాయకి ఉప్పు, కారం, పులుపు పట్టి టేస్ట్ బాగుంటుంది. ఇది బాగా చల్లారిన తర్వాత తడి లేకుండా పొడిగా ఉండే గాజు సీసాలో కానీ లేదా ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసుకుని స్టోర్ చేస్తే 2-3 నెలల వరకు తాజాగా ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలలు పైనే స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూసారు కదా చిక్కుడుకాయతో నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు వీలైతే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ విలువైన కామెంట్ని నా కామెంట్ బాక్స్లో తెలియజేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.